హలో ఫ్రెండ్స్, ఏంటింటి రామాయణం సీరియల్ 4th ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి. లాస్ట్ ఎపిసోడ్లో అవనిని అక్షయ్ కన్నా పెద్ద పొజిషన్లో పెట్టడం అక్షయ్కి అయితే నచ్చదు అనమాట. ఇద్దరు కలిసి ఒకే కార్లో ఇంటికి వెళ్ళిపోతారు. అండ్ అలాగే పల్లవి ఏం మాట్లాడుతున్నా కానీ పక్క సెటైర్లెస్ విసిగిస్తూ ఉంటుందన్నమాట శ్రేయ. అండ్ అలాగే అవనిని ఇరికించడానికి కొత్త ప్లాన్ అయితే వేస్తుంది పల్లవి. ఈరోజు ఎపిసోడ్లో జరగబోయేది ఇదేనండి. ఈ ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతూ. ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం అనమాట. ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి అక్షయ్ కార్ సర్వీసింగ్కి ఇచ్చేస్తారు. కార్ లేకపోవడంతో అవని తన కారులో రమ్మని అక్షయ్ను అడుగుతుందనమాట. దీనికి ఎప్పటిలాగే అక్షయ్ నో అంటాడు. అయితే మీరు ఇంకా నన్ను భారీగానే భావిస్తే రాకండి, లేదా ఆఫీస్లో మీతో పనిచేసే ఒక ఎంప్లాయీగా అనుకుంటే రావచ్చు, అలానే ఇది నా కారు కాదు ఆఫీస్ కారే అంటూ అవని అంటుందన్నమాట. దీంతో ఇప్పుడు నేనేం నిన్ను భార్యలో భావించడం లేదు, వస్తాను అవనితో పాటు కారు ఎక్కుతాడు. ఇదేమన్నా ఇటు వెళ్లే దారిలో ఒకరి ముఖం ఒకరు చూస్తూ ఏదో ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇంతలో డ్రైవర్ కారు ఆపుకుంటే అక్షయ్ దిగాలనుకుంటాడు అనమాట. ఏమైంది ఇక్కడ దిగుతున్నారని అడిగితే నా కూతురికి చాక్లెట్స్ కొనాలి అంటాడు అక్షయ్. కూతురికి చాక్లెట్స్ కొనాలని గుర్తుంది, కానీ దాని అమ్మనైనా నేను మీ భార్యని అని మాత్రం గుర్తించడం లేదు, ఏంటో ఈ మనిషి అని మనసులో అనుకుంటుంది అనమాట అవని. చాక్లెట్స్ కొనుక్కొని ఇద్దరు కలిసి అవని ఇంటికి వెళ్తారనమాట. ఇంకా అవని అక్షయ్ ఇంటికి వచ్చే సమయానికి బయట మనవరాలతో కలిసి రాజేంద్ర ప్రసాద్ గారు ఆడుకుంటూ ఉంటారు. అంతలో కారులోంచి అవని అక్షయ్ కలిసి రావడంతో ఆరైతే బాగా సంతోషపడిపోతుంది అనమాట. ఆయన అన్న మీరిద్దరు కలిసి రావడం చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది, మీరిద్దరు కలిసిపోయారా నాన్న అని అడుగుతుంది. లేదమ్మా, మనం బస్సులో రైల్లో వెళ్ళేటప్పుడు కొంతమంది పక్కన కూర్చోవాల్సి వస్తుంది, అంత మాత్రం చేత వాళ్ళతో కలిసిపోయినట్లు కాదు, వీటి గురించి నువ్వు మాట్లాడకూడదు అంటాడు. అప్పుడే రాజేంద్ర ప్రసాద్ గారు వాళ్ళ నాన్నగారు, మీ నాన్నకి బుద్ధుడిని ఉంటే అసలు ఇప్పుడు నువ్వు ఈ ప్రశ్న అడిగే అవకాశమే వచ్చేది కాదమ్మా, కుటుంబం ఇలా రెండు ముక్కలయ్యి ఉండేది కాదని అంటారనమాట వాళ్ళ నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు. ఇక దీనికి సమాధానం చెప్పాలని అక్షయ్ అనుకుంటాడు, కానీ ఎందుకులే అని సైలెంట్గా ఉంటాడు. అయినా కూతురుపై ప్రేమ చూపించడం గొప్ప కాదురా, నీకు తండ్రి అయ్యే అవకాశం ఇచ్చిన భార్యను గౌరవించడం నేర్చుకో అంటూ కొడుకుని తిడతాడు అనమాట రాజేంద్ర ప్రసాద్. మరి భార్య గురించి ఇంత గొప్పగా చెప్పే మీరు మీ భార్యను వదిలేసి ఇలా దూరంగా ఎందుకుంటున్నారంటూ అక్షయ్ తిరిగి వాళ్ళ నాన్నగారిని ప్రశ్నిస్తాడనమాట. నేనేం నీలా పెళ్ళాన్ని ఇంట్లో నుంచి గంటే లేదురా, నాకు మర్యాద గౌరవం ఆత్మ అక్కర్లేని వాళ్ళు అన్ని అక్కడ లేవు అని తెలుసా, అక్కడ లేవు అని తెలిసి ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా నేను బయటికి వచ్చేసా, నీకు నాకు పోలికేంట్రా అని వాయిస్తాడనమాట రాజేంద్ర ప్రసాద్. ఇంకా అక్షయ్ వెళ్ళిపోగానే ఎందుకు మామయ్య ఆయన రెచ్చగొడతారు, నేను ఉద్యోగంలో చేరడం ఆయనకి అస్సలు ఇష్టం లేదు అని అంటుంది అవని. వాడి కళ్ళ ముందు నువ్వు ఉంటేనే వాడి మనసు మారుతుందమ్మా, అందుకే ఇలా చేశాను అంటాడనమాట. ఇంకోవైపు ఇంట్లో హాల్లో ఫోన్ చూసుకుంటూ ఉంటారనమాట పల్లవి అండ్ శ్రేయ. ఇంకా అక్కడికి వచ్చిన శ్రేయ పల్లవి ముందు కూర్చుంటుంది. దీంతో శ్రేయ రావడం చూసి పల్లవి కాలు మీద కాలు వేసుకొని పోజు కొడుతుంది అనమాట. అప్పుడు శ్రేయ నేనేమైనా తక్కువ తిన్నానా అన్నట్లు శ్రేయ కూడా కాలు మీద కాలు వేసుకుంటుంది. ఇది చూసి ఎంత పొగరు, నా మీదే కాలు మీద కాలు వేసి కూర్చుంటుంది అని పల్లవి లోపలే రగిలిపోతుంది అనమాట. అప్పుడు తను కూడా శ్రేయ మనసులో ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నా కాలు వేసుకుంటే దీనికేంటి నొప్పి, ఎలా చూస్తుందో చూడు ముష్టిమోహంది అని మనసులోనే తిట్టుకుంటుంది అనమాట శ్రేయ. ఇంతలో అప్పుడే అక్షయ్ ఇంటికి వచ్చి దిగులుగా కూర్చుంటాడు అనమాట. దీంతో ఏమైంది బావగారు అని అడుగుదామని పల్లవి శ్రేయ ఒకేసారి బావా అని మాట్లాడుతూ ఉంటారనమాట. దీంతో మళ్ళీ ఇద్దరు కోపంగా చూసుకొని అసలు ఏం జరిగిందని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో పార్వతి గారు వచ్చి ఆ కొడుకు మంచినీళ్ళు ఇవ్వగానే రాగానే విషయం చెప్తాడు అక్షయ్. అమ్మ, నాకు అసలు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, నాకు అవనితో పనిచేస్తున్నట్లు లేదు, అవని కింద పనిచేస్తున్నట్లుంది, నాకేం నచ్చడం లేదు, నన్ను అవమానించడానికి అవనికి నాకంటే ఎక్కువ పవర్స్ నాన్న ఇచ్చారనిపిస్తుంది అంటూ అక్షయ్ బాధలు వాళ్ళ అమ్మతో చెప్పుకుంటాడనమాట. ఇది వినగానే పల్లవి అవని మీద నూరిపోయడం మొదలు పెడుతుంది. ఎప్పుడు ఉండేదే కదా, తన మీద ఎక్కించి చెప్పి వాళ్ళ మనసునంతా కల్మషం చేసేస్తుంది అనమాట. అవును బావగారు, మీరు ఉద్యోగం నుంచి పీకేసినా కూడా మావయ్యని గ్రిప్లో పెట్టుకొని మీ నెత్తి మీదకి వచ్చి తైతక్కలాడుతుంది అవని, దీన్ని బట్టి చూస్తే అవని ఎంత తెలివైందో మీకు అర్థమవుతుందా అని పల్లవి అంటుంది. పక్క శ్రేయ చిన్నగా నీకంటే తెలివైన వాళ్ళు ఎవరున్నారులే అని చటారేస్తుంది అనమాట. చూడండి బావగారు, మీరు ఈ సమయంలో ఉద్యోగం మానేస్తే కంపెనీ బాధ్యతల్ని పూర్తిగా అవని లాగేసుకుంటుంది, దీంతో కంపెనీ దివాలా తీయడం పక్క మనమంతా రోడ్డును పడాల్సి వస్తుంది, కనుక మీరు ఉద్యోగం మానేయకూడదు, మావయ్యని అవని ఎంత మాయ చేసిందో మనం అంతా చూసాం కదా అంటుంది పల్లవి. ఇటుపక్క శ్రేయ నీకంటే మాయలు ఎవరు చేయలేరులే అని శ్రేయ మళ్ళీ కౌంటర్ వేస్తుంది అనమాట. ఎప్పట్లానే పల్లవి చెప్తుంది, నిజమేరా నాకు భయం, వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట, నాకు భయం వేస్తుంది అవని ఏం చేస్తున్నాను అంటూ పార్వతి గారు అంటారనమాట. ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇటు పక్క ఈ ముసలిదాని గోల ఒకటి ఉంటుంది కదా, మా ఆయన రావట్లేదని. ఇంకా మా ఆయన స్వర్గం నుంచి రావడం మానేశారేంటి, ఎన్నాళ్ళు అయిపోయిందో మిమ్మల్ని చూసి అంటూ ఫోటో దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉంటుంది అనమాట భానుమతి గారు. అంతలో కమల్ వాళ్ళ తాతగేటప్పుడు వచ్చి
వచ్చేస్తారనమాట. వచ్చారా ఏంటంటే ఇన్నాళ్ళు నా గురించి రాలేదు, గుర్తు రాలేదా, నేను ఎంత బెంగ పెట్టుకున్నానో తెలుసా అంటుంది అనమాట. అబ్బో 4 రోజులకి బెంగ పెట్టుకున్నావా, మరి నేను చెప్పినట్లు నువ్వు చేయడం లేదుగా అందుకే రాలేదు అంటాడు కమల్. అదేంటండి అవనిని తిట్టడం ఆపేశాను కదా అంటుంది ముసలిది. తిట్టడం ఆపేయడం కాదు, అవని అక్షయలు కలిసేలా ఇంటి పెద్దదానిగా నువ్వేమైనా చెయ్యాలి కదా అంటాడు కమల్. ఇలా చెప్పేసి ఆ పనిలో ఉండు అని కమల్ జంప్ అయిపోతాడనమాట. నేను వెళ్ళిపోవాలి కదా, నాకు అమృతం తాగే టైం అయిందంటే అమృతం కంటే నాకంటే అమృతం ఎక్కువ అంటే అది తాగితేనే కదా నేను ఇలాగ వచ్చేది, లేకపోతే రాలేను కదా అంటే ఇంకా వాళ్ళ స్టోరీ అయితే అక్కడ ఎండ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ తెల్లవారి తర్వాత రెండో రోజు ఆఫీస్లోకి ఒక కొత్త వాళ్ళు అయితే వస్తారనమాట. నమస్తే అక్షయ్ గారు, మేము సుదర్శన్ కంపెనీ నుంచి వస్తున్నాం, మీతో గతంలో డీల్ చేసాం గుర్తుందా అంటారు. అవునండి గుర్తుండి 10 ఏళ్ల క్రితం అనుకుంటా కదా, ఏంటి ఇలా వచ్చారు అంటాడు. ఏం లేదండి మళ్ళీ మీతో ప్రాజెక్ట్ చేద్దామని వచ్చాం, డీటెయిల్స్ చెప్పమంటారా అంటారు. లేదండి బిజినెస్ విషయాలు నేను చూడటం లేదు, ఆ మేడంని కలవండి అంటే అవని వైపు చూపిస్తాడు. అదేంటి సార్ మీరే కదా ఈ కంపెనీకి ఇప్పుడు చైర్మన్ అని వాళ్ళు అంటారు. అంటే ఈ మధ్య కొన్ని మార్పులు జరిగాయి, ఆవిడ్ని కలవండి అని అక్షయ్ అంటాడు అనమాట. ఇంకా అక్షయ్ చెప్పడంతో వెళ్ళి అవనిని కలుస్తారనమాట. వచ్చిన వాళ్ళు అవనిని కలిసి విషయం చెప్తారు ఇద్దరు. దీంతో కూర్చొని వాళ్ళు ఇచ్చిన ఫైల్ని చూస్తుంది అవని. వెంటనే రాజేంద్ర ప్రసాద్కి ఫోన్ చేసి ఇలా మావయ్య ఇలా సుదర్శన్ కంపెనీ వాడి నుంచి వచ్చారు, డీల్ గురించి మాట్లాడారు అంటుంది అనమాట అవని. వెంటనే వాళ్ళు చాలా మంచివాళ్ళమ్మ, వాళ్ళు ఏ డీల్ చేసినా అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి, ఆ ఫైల్ ఇంటికి తీసుకురా నేను సంతకం చేస్తా అంటాడు రాజేంద్ర ప్రసాద్ గారు. దీంతో అవని సరే అంటూ వాళ్ళకి చెప్తుంది అనమాట. మామయ్య గారికి ఫోన్ చేశారు, మామయ్య గారు కూడా చాలా పాజిటివ్గా స్పందించారు. ఇంకా వెళ్తూ వాళ్ళిద్దరూ నవ్వుకుంటారు. అంటే వాళ్ళు ఫ్రాడ్స్ కదా, అందుకని అది అవనికి తెలియదు. అంటే అవనిని ఇరికించడానికి చక్రధర పంపిన మనుషులే వీళ్ళు అనమాట. ఇంకా అవని ఇంటికి వెళ్తూ దారిలో మెడికల్ షాప్ దగ్గర కారు ఆపుతుంది. ఎందుకు అంటే వాళ్ళ మామయ్య గారికి కానీ మరి ఇంట్లో ఎవరికైనా మెడిసిన్స్ తీసుకోవడానికి ఆపి ఇంకా తన మెడికల్ షాప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. ఇలా అవని వెనకాలే ఫాలో అయిన పల్లవి వెంటనే తన మనిషిని పంపించి అవని కారు డ్రైవర్ని ఎవరో ఒక అతన్ని పిలిపించి మాట్లాడాలని చెప్పి బయట పిలిపించి లాక్ ఓపెన్ చేపిస్తుంది అనమాట. పిలిపించి ఆ డ్రైవర్ని మాటల్లో పెట్టేస్తారనమాట. ఈ గ్యాప్లో అవని కారులో ఉన్న ఫైల్స్లో పేపర్లు తీసి పల్లవి తనతో పాటు తీసుకొచ్చిన డాక్యుమెంట్స్ పెట్టేస్తుంది. అయితే మరి ఇది అవని కారు డ్రైవర్ కానీ ఇద్దరు గమనించరు. మరి తర్వాత మనకి ఏదైనా చూపిస్తారేమో తెలియదు, ఇద్దరు గమనించారు. తనైతే చక్కగా వచ్చేసి తన పేపర్లు మార్చేసుకుని తన పని అయితే తను పూర్తి చేసుకొని వెళ్ళిపోతుంది. ఇంక ఇక్కడితో మనకి ఎపిసోడ్ అయిపోయింది. కమింగ్ అప్లో ఏం జరుగుతుంది, మరి ఈ పేపర్ల మీద రాజేంద్ర ప్రసాద్ గారు సంతకం చేస్తారా, లేదంటే కోడలు చూసి తెచ్చింది కాబట్టి మంచి కంపెనీ అంటున్నారు కాబట్టి చూసుకోకుండా సంతకం పెడితే ఇరుక్కుపోతారా, అంటే వచ్చింది ఆఫీస్కి రెండో రోజే కాబట్టి ఇప్పుడు ఇరికిస్తే మరి సీరియల్ రసవత్తరంగా ఉండదు కాబట్టి మరి అవని భాగవతం బయటపడుతుందా, లేదంటే పల్లవి ఇరుక్కుంటుందా, అవని ఇరుక్కుంటుందా అనేది చూడాలండి. అక్షయ్కి అసలే అవని ఆఫీస్కి రావడం నచ్చడం లేదు. ఇప్పుడు ఇలాంటివి జరిగితే కనుక ఇంక వాళ్ళిద్దరి మధ్య దూరం చాలా పెరిగిపోతుంది. మరి చూద్దాం ఎలాంటి డైరెక్టర్ గారు స్టోరీని ఎలా మలుపు తిప్పుతారు ఏంటి అనేది రేపు ఎపిసోడ్లో చూద్దామండి. ఈరోజు ఎపిసోడ్ ఇక్కడితో అయిపోయింది. ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.